నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. బండ్లగూడ నాగోల్గిరి ప్రసాద్ భవన్లో వికారాబాద్ జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వికారాబాద్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడ నియోజకవర్గం ఎమ్మెల్యే సాంబశివరావు పాల్గొన్నారు. అలాగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ బాల్ మల్లేష్, వికారాబాద్ జిల్లా సిపిఐ పార్టీ జిల్లా సెక్రటరీ విజయలక్ష్మి పండిత్, మేడ్చల్ జిల్లా సెక్రటరీ సాయిలు గౌడ్, వికారాబాద్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు సిహెచ్ బిచ్చన్న, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్, వికారాబాద్ డిపిఎస్ జిల్లా కమిటీ అధ్యక్షులు బిల్లకంటి నరసింహ, వికారాబాద్ మండల్ పి అనంతయ్య, జిల్లా రైతు సంఘం కార్యదర్శి సురేష్, యాలాల్ మండల్ సెక్రటరీ అబ్దుల్లా, నర్సింలు, ఆసనప్ప, వెంకటేష్, పేరు మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. కనీసం నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాకి ముగ్గురు ఉన్నారు జిల్లా కాబట్టి అప్పుడు వాళ్ళ బాధ్యతలు చూస్తూ ఉంటాం. ఆ విధంగా ప్రజలలోకి వెళ్ళి ప్రజా సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రజా సంఘాల్లో ఏ బస్తీల్లో ఉంటున్నారో ఆ బస్తీల్లో వాళ్ళ ద్వారా పార్టీని ఏర్పాటు విస్తరించారు. అంటే అవి ప్రధాన అంశాలు ఏంటంటే, ఒకటి సిద్ధాంతం, రెండు ఆ సిద్ధాంతాన్ని అధ్యయనం తర్వాత, మూడు అధ్యయనం చేసిన ఆ సిద్ధాంతాన్ని నిర్మాణం పెట్టచ్చు, నాలుగు ఉద్యమాలు చేయటం, నిర్మాణం పెట్టి ప్రజా సమస్యలను గుర్తించి ఉద్యమాలు, ఐదు ఆ ఉద్యమాల ద్వారా మనకు వచ్చిన వాళ్ళని విస్తరణ చేయాలంటే నీ మీద ప్రేమ ఏదో చోట పార్టీ కట్టాలి. ఈ అంశాలను మనం ఈ నిర్మాణాన్ని ఆలోచన చేసుకోవాలి. ఇది జిస్టు సారాంశం. ఇక రెండో పాస్ మీ జిల్లాలో ఇది సరిదిద్దుకోవాల్సిన అవసరం. ఇక మార్జిన్ ఎక్కువ చేసి మీకు మాట్లాడతారు. ఈ నిర్మాణ అంశం చేసేటంటే మన పార్టీకి చాలా శక్తివంతమైన సిద్ధాంతం. మన పార్టీ కావాలని ప్రతి పేదవాడు కోరుకుంటారు. ఆఖరికి అధికార పార్టీ వాళ్ళు కూడా కమ్యూనిస్టులు పేదాలు తరపు ఉంటారని చెప్పి చెప్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటారు కూడా కమ్యూనిస్టులు వాళ్ళు పేదాలు తరపు మాట్లాడతారని చెప్పి అసెంబ్లీలో కూడా నాకు మంచి ప్రాబ్లం వస్తే చెప్పిన అంశం. ఆయనే కాదు, ఏ ఇతర పార్టీల వాళ్ళు కూడా మనం చెప్తారు. సిద్ధాంతం మంచిది, మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇది మన ప్రధానమైన అంశం. సిద్ధాంతం మంచిది, తర్వాత అంకిత భావంలో ఉండేవాళ్ళు. సరే, ఇది ఎక్కువ తప్ప 2 కోట్ల మంది ఎర్రజెండా అభిమానులు. దీన్ని అధిగమించి మళ్ళా ప్రజల్లోకి ఎలాగా అధికారంలో కాకపోయినా సరే ఒక పోరాడే పార్టీగా, ప్రజల తరపున నిలబడి ప్రజా పార్టీగా, పీపుల్స్ పార్టీగా, ఫైటింగ్ పార్టీగా మన పార్టీని ఎలా రూపొందించుకోవాలి, ఇది ఈ నిర్మాణ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగా నాకు తెలిసి మనం ఎందుకు ఎరగబడుతున్నాం అనే విషయం, ఒకటి పార్టీ చీలికలు, ఉమ్మడి పార్టీ చీలికలు అవుతుంది. ఆ చీలిక నుంచి కోరుకోలేని పరిస్థితి వచ్చింది. నెంబర్ 2, అంకిత భావం ఉన్న పార్టీలు అంకిత భావం లోపించింది. నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర. సహజంగా నువ్వు ఎంత బలమైన పార్టీ అనేదానికంటే నువ్వు ఎంత పేద వర్గాలకి అందుబాటులో ఉండే మానవత్వంతో కూడిన, ప్రేమతో కూడిన, కరుణతో కూడిన ఎంత మంచి కమ్యూనిస్ట్ అనే భావన ఉంటే ఎంత పెద్దలు ఉంటారు. సిద్ధాంతం భాగం. రెండోది మనకున్న అంకిత భావం, అంటే ప్రజల్లో కరిమిడిగా తిరగాలి. ఇబ్బంది వచ్చిన పోరాటం చేసేవారు, కార్మిక సంఘాలు పెట్టేవారు, అక్కడ ధరలు లేకపోతే వివేకం చేసేవారు. ఇవన్నీ
ప్రజల్లో కలిసిపోయేటువంటి ఒక సుగుణ అవి లోపించినాయి. శక్తి ఉన్నది, మనం చేయగలిగినాము, చేయగలుగుతాం అని చెప్పిండ్రు. అన్నదమ్ముల లాక్కోండి. అసలు పరిస్థితి ఏంటంటే రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా కలిసి ఒక పార్టీ కుటుంబ సభ్యుల్లాగా అసలు అందరూ ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కడ మేడ్చండి, ఎక్కడ తాండూరు, ఎక్కడ మన శంషాబాదు, ఎక్కడ అసలు రంగారెడ్డి జిల్లా అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే అంత పెద్ద ప్రాంతం. దాంట్లో కూడా అందరు నాయకులే ఉండే. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా ఇటువంటి వైషమ్యాలు లేకపోతే మనస్పర్ధలు అంత పరిస్థితి లేకుండా. ఎందుకంటే ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలనే అసలు మనము పని చేస్తున్నాము పదవుల కోసమో లేకపోతే ఏదైనా ఎమ్మెల్యేలు అయిపోతే చిచ్చుకోవట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నుండి మన బూర్జువా పార్టీల వైపు బూర్జువా పార్టీలకు ఎటువంటి ఇప్పుడు ఈ వేరే పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా ఇతర పార్టీలను అనుసరించి వాళ్ళతోటి పొత్తుల ప్రభావంతో ఎట్లయిపోయిందంటే వాళ్ళతోటి పొత్తులు ఏదైతే పెట్టుకుంటున్నామో మన పరిస్థితి ఎట్లయిందంటే మైండ్ సెట్ మనది తెలివి. వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు, వాళ్ళు ఎట్లా బతుకుతారు అన్నట్ల దాంట్లో పోతుంది. ఆ ధోరణి వచ్చేస్తున్నారు మనకు వాస్తవం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తారు, విమర్శ ఆత్మవిమర్శ. మనం అవతలని విమర్శించినప్పుడు ముందు మనం మన ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం సాధిస్తున్నాం, ఏం చేయనికే ఎజెండా పట్టినాం, ఎక్కడకు తీసుకోబోతున్నాం ఈ జెండాని. దీని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు జనాలు. ఎందుకంటే చాలా మంది త్యాగాలు చేసిండ్రు దీంట్లో కూడా. మనకు తెలంగాణ సాయుధ పోరాటం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే మన నాయకులు ఉన్నారో వాళ్ళు నిలబడితే మనకు అసలు నిలబెట్టడానికి క్యాండిడేట్లు సరిపోలేదు. మనకి ఎందుకుంటే ఈ విడిపోవడం వల్లనే సిపిఎం ఇంకోటి అయిపోయి మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ సత్యానాశ అయిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది. స్వార్థపరులే దాంట్లో కూడా కారణం ఏంటి, పదవులు కావాలి. ఎందుకంటే సిపిఐకి ఒకటే సెక్రటరీ ఉంటారంటే ఇంకో పార్టీ ఆధారపడిన జిల్లా వికారాబాద్ జిల్లా. పరిశ్రమలు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, తాండూరు అదేవిధంగా మిగతా ఎక్కువ మంటలు కూడా గెలవడం జరిగింది. మన విజయలక్ష్మి పార్టీ టూర్ లీడర్గా చేసింది. అదేవిధంగా ఉన్నప్పుడు కౌన్సిలర్ మనం గెలిచాం. అదేవిధంగా జిల్లాలు విభజన అయిన తర్వాత వికారాబాద్ జిల్లా కొంత మనకు బలహీనంగా ఉంది. దాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పార్టీ సభ్యత్వం కూడా 800 ఈ మెంబర్షిప్ను పూర్తి చేసి ఇంకా పెంచాలా. అదేవిధంగా ఏ ప్రాంతంలో అయితే మెంబర్షిప్ చేయలేదో ఆ ప్రాంతంలో మెంబర్షిప్ చేయాలా. మనకు మండలాలకు సంబంధించి 18 ఉన్నాయి. 20 మండలాలు ఉంటే దాదాపు 10-12 మండలాల్లో మన పార్టీ ఉంది. కొన్ని చోట్ల మన పార్టీ లేదు. పార్టీ నుంచి అన్ని జిల్లాలో మండలాలు, మండల కౌన్సిల్, మండల సెక్రటరీ ఇవన్నీ ఉండాలి. కొంత నామకే వస్తే మనం కుటుంబవంతంగా నడుపుతూ ఉన్నాం. మనం నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలా. తర్వాత మన కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, మండల సెక్రటరీలు ఇంత యంత్రాంగం ఉన్నప్పటికీ ఏదో కొద్దిమంది పని చేస్తే మిగతా వాళ్ళు నామకే వస్తే ఉండిపోతుంది. అట్లా కాకుండా పనిచేసే వాళ్ళని మండల కార్యదర్శులుగా ఎన్నుకోవాలి. పనిచేసే వాళ్ళని ప్రజా సంఘాల్లో మనం పెట్టాలి. రైతు సంఘం ఉంది, కొంత సురేష్ కృష్ణకి యాక్టివ్ అయింది. బుచ్చన్న అది ఇంకా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. విద్యార్థి సంఘం మన గతంలో బాగుండేది. మన తీర్మామలు కానీ చాలామంది మన ఏఐసీ బాగా చేశారు. కానీ ఇప్పుడు కొంత అది నిర్మాణం వల్ల చేపట్టాల్సిన అవసరం ఉంది ఏఐసీ. అదేవిధంగా ఏఐకి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టాలి. వ్యవసాయ కార్యదర్శి మనం కమిటీ ఎన్నుకున్నాం, పర్ఫెక్ట్గా చెప్పాము.
మీరు వేముల వాళ్ళు క్లాసులు జరుగుతున్నాయి ఖచ్చితంగా రావాలి. కానీ ఎవ్వరు రాలేదు, అధ్యక్షుడు రాలేదు, కార్యదర్శి రాలేదు, ఆఫీస్ పేరు కూడా రాలేదు. అక్కడ నామోషాయి, ఎందుకంటే ఈ జిల్లాకి నియమించాలి వ్యవసాయ కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను, కానీ మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం నేను చాలా పదే చెప్పాను. వాళ్ళు ఇలా పత్రికలు చాలా బాగా చేశారు. ప్రభుత్వ భూములు ఏమున్నాయి, ఆ సమస్య ఆ భూమిలో పేదలకు పంచాలని ఒక మంచి సదస్సు నిర్వహించారు సిపిఎం. మన మత యంత్రాంగం నుండి మన సదస్సులు ఎంత చెప్పినా ఆచరణ అమలు చేయడం. కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, విద్యార్థి యువత సంఘాలు మన ఏఐటీసీని బలోపేతం చేయాల్సిందిగా మీ అందరికి మనవి చేస్తూ సమైక్య కమిటీ వేయాలి. అదేవిధంగా బీసీ హక్కుల సాధన సమితి కమిటీ వేయాలి. యువజన అధ్యయనం లేదు, అసలు మన పార్టీ ఏంటి చదివే పరిస్థితి లేదు, పాఠాలు చెప్పే పరిస్థితి లేదు, క్లాసులు అటెండ్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఈ మంచి సిద్ధాంతాన్ని మనం తెలుసుకుని 10 మందికి చేరవేయాలి. 10 మందికి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం అందరికీ తెలుసు, మామూలు తెలుసు, పార్టీ అంటే వేదాల పార్టీ తెలుసు. కానీ దీన్ని ఈ పేదాల పార్టీ అనే దానిలో ఉన్న గొప్ప సిద్ధాంత పట్టినప్పుడు మనం నేర్చుకుంటే ముందు మనం మొత్తం కమిషన్ వెళ్ళాం. తర్వాత ఇది తెలిస్తే సమాజం పట్ల అవగాహన, దేవుడు ఏమిటి, దెయ్యం ఏంటి, హేతువాదం, దానిలో మతం అంటే ఏంటి, పొలం అంటే ఏమిటి, ఇవి తెలిస్తే ఏమైందంటే మనం కమ్యూనిస్టులుగా తయారవడానికి అవకాశం ఇస్తాం. ఆ విధంగా అధ్యయనం లేదు. ఒకటి నిర్మాణం లేదు, నిర్మాణంలో ప్రధాన అంశాలు ఏంటంటే అధ్యయనం లేదు. 2 ఉద్యమాలు ఉందని చెప్పింది, అది లోపించింది. 3 పార్టీని విస్తరణ చేసుకోవాలి, ఓల్ టైమర్స్ పెంచుకోవాలి, ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. మనం యాక్టివ్గా మనం ఉంటే పార్టీ అన్ని ప్రజా సంఘాలు టౌన్లో కొద్దిగా కార్మిక వర్గ సంస్థలు బాగా మెయింటైన్ చేశాయి. ఇప్పుడు కొంచెం తెచ్చపోవాలి, సరి చేసుకోవాలి. ప్రజా సంఘాలు అంటే ఎన్ని సంఘాలు పెడితే అన్ని మంచిది. కట్టేవాడు ఎవరు, సంఘాల దగ్గరికి వెళ్ళి పోగు చేసేవాడు ఎవరు, వాడు తన వ్యవసాయం పట్ల ఎలా ఉండేవాడు రైతుని. ఈ పార్టీలో ఒకసారి మనం జెండా నడేసుకున్నాం, ఒకసారి మండల సెక్రటరీ అయ్యేవాడు, ఒకసారి ఇంకో జిల్లా